గత ఆదివారం నుంచి యేసు ప్రభువారి ఆదివారం వరకు మనందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన రాజా, నీకే స్తోత్రములు తండ్రి. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు అలాగే గత నెలంతా కూడా తోడుకున్నారు యేసయ్యా, మీకే స్తోత్రములు తండ్రి. దేవా, నీ పాదాలకు వందనాలు ప్రభా. స్తోత్రములు నాయన, కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నీకే స్తోత్రములు ప్రభా. వేవేల దూతల పరివారంతో ప్రభా యేసయ్యా కొనియాడబడుచున్న దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడివి 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 అని ప్రభా నిత్యము ప్రభా అయా నిన్ను స్తుతించే ప్రభా. అయా భాగ్యం దయచేయండి ప్రభా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, వేవేల దూతలతో ప్రభా పరివారంతో కొనియాడబడుచున్న దేవుడు యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ప్రభా. మధ్యాహ్న కాలం మంది జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. నీ కాపుదల దయచేయండి ప్రభా. సర్వోన్నతుడా, నీకు అసాధ్యమైంది లేదు ప్రభా. సర్వశక్తి కలిగిన దేవుడు యేసయ్యా, నీ యందు భయభక్తులు దయచేయండి ప్రభా. అద్భుతాలు దయచేయండి ప్రభా. ఆశ్చర్యకారాలు దయచేయండి ప్రభా. క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగించిన ప్రభా. మీరు తోడుగా ఉండి నడిపించిన ప్రభా. నీకు అయ్యా తోడుగా ఉండండి ప్రభా. మీరు నడిపించిన ప్రభా. యేసునానా నీకే స్తోత్రములు ప్రభా. దయగల ఆత్మతో ఉంచిన ప్రభా. దావీదు కుమారుడా, కరుణించిన ప్రభా. దేవుని కుమారుడా, నీకే స్తోత్రములు ప్రభా. మధ్యాహ్న కాలం మంది ఆరాధనలో తోడుగా ఉండండి ప్రభా. యేసునానా నీకే స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించిన ప్రభా. ఈ ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉండు ప్రభా. ఎటువంటి చీకటి శక్తికి అధికారం లేకుండా చేయండి ప్రభా. దురాత్మ సమూహాలు బంధించిన ప్రభా. కీడును కొట్టివేయండి ప్రభా. యేసయ్యా చంటి బిడ్డల కాపుదలు, యవనస్తుల కాపుదలు, అయ్యా నడివేసి గల వారి కాపుదలు ఉండు ప్రభా. వృద్ధులకు కాపుదలు ఉండు ప్రభా. యేసయ్యా ఎవరికి ఎటువంటి బలహీనత లేకుండా చేయి, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చేయండి ప్రభా. అయ్యా అందరికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అందరినీ క్షేమంగా ఉంచండి ప్రభా. అందరికి కూడా సహాయం దయచేయండి ప్రభా. దేవుని కుమారుడ, తుఫాన్ అణిచివేయండి ప్రభా. తుఫాన్ అణిచివేయండి ప్రభా. మా దేశం చుట్టూ నీ కాపుదలు వయ్యా. మా రాష్ట్రం చుట్టూ నీ కాపుదలు వయ్యా. నీ గొప్ప రక్షణ వయ్యా. నీ గొప్ప ఆదరణ వయ్యా. నీ గొప్ప ప్రేమను మాతో ఉంచండి ప్రభా. సర్వశక్తి కలిగి దేవుడు అన్నావు యేసయ్యా, నాకు అసాధ్యమైంది లేదన్నావు అయ్యా. అయ్యా నీ పాదాలు గడిచినావు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దిక్కు లేని వారమయ్యా, నువ్వే మా దిక్కయ్యా. నువ్వే మా ధైర్యమయ్యా. నువ్వే మా ఆధారమయ్యా. జ్ఞాపకం చేసుకోండి. నువ్వే మా ధైర్యము ప్రభా. యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి. అని ఇశ్రాయేలుకు మార్గం చూపించిన దేవుడు యేసయ్యా, మాకు కూడా మార్గము దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి కోటాన్ని కూడా ఘనంగా జరిగించిన గొప్ప దేవా, నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా డిసెంబర్ నెలంతా కూడా నీ కాపుదలు వయ్యా, రక్షణ వయ్యా. మీరు తోడుగా ఉండండి ప్రభా. ఈ నెలలో ఉన్న కోటాలన్నీ కూడా ఘనంగా జరిగించండి. ప్రతి అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా చేయండి ప్రభా. మీరు తోడుగా ఉండండి. మా ఆత్మీయ తల్లిదండ్రులకు తోడుగా ఉండండి. వారి బిడ్డలకు తోడుగా ఉండండి. కుటుంబానికి తోడుగా ఉండండి. శక్తినివ్వండి, బలమునివ్వండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. నీ స్వార్థ వల్ల ఇంకనో ప్రభా ఎంతగానో ప్రభా అయ్యా బలముగా తోడుగా ఉండి నడిపించండి ప్రభా. అయ్యా సౌకులను సౌకులను విశ్వాసులను అందరినీ కూడా ప్రభా యేసయ్యా నీ పనిలో బలంగా వాడుకోండి ప్రభా. సహాయం అనుగ్రహించిన ప్రభా. మీరు తోడుగా ఉండండి ప్రభా. మధ్యాహ్న కాలం మంది కీర్తనలను, వాయిద్యాల్లో, సాక్ష్యాలు, వాక్యాలు కూడా మా తోడుగా ఉండి నీ కృప చేత మమ్మల్ని బలపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందామండి, చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. మధ్యాహ్న కాలం ముందు దేవునికి స్తోత్రం అండి. మధ్యాహ్న కాలం ముందు చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము ప్రారంభం నుంచి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలిచిట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోను అని ఒక చర్మకారుని అంటే దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. దేవుని నామానికి స్తోత్రం అండి. మరి గత నెలంతా కూడా ప్రభువారు మరి అందరినీ కూడా మరి క్రీస్తు సైన్య సహవాసము మరి షాలేంరాజు ప్రేరహాలు అంతటిని కూడా దేవుడు ఎంతగానో క్షేమంగా ఉంచి మరి ఈ నెల మరి డిసెంబర్ నెల
మరి ఈ సంవత్సరంలో ఆఖరి నెల అలాగే ఈ 2వ సంవత్సరం వరకు మనందరినీ కూడా కాచి కాపాడిన విధానకే దేవుని నామానికి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు కృతజ్ఞత వందనాలండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి ఇక్కడ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము మరి 10వ అధ్యాయంలో చక్కని మాట దేవుడు ఇక్కడ మరి అపోస్తులైన పౌలు గారు తెలియజెప్తున్న మాట ఏంటి అంటే, ఇటలీ పటాలం అనే పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి. ఎవరండి ఈయన? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. 100 మందికి మరి అధికారి అయ్యిండి కూడా ఎలా నడుచుకున్నాడంటే, మరి ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. ఎలా ఉన్నాడంట? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. మరి చాలామంది జీవితాల్లో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం అనేది ఉండదు. ఎవరంటే? భర్త అంటేనో, భార్య అంటేనో, పిల్లలంటేనో, తల్లిదండ్రులు అంటేనో కాదు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరండి? దేవుడంటే భయభక్తులు కలిగి జీవించాలి. మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అని అంటే, మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలా ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించితే మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా మరి దీవెనకరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు, మరి చక్కగా మరి ఆయురారోగ్యాలతో నడుచుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని యొక్క మహిమతో మరి ఆయన చేసినటువంటి కార్యాలు ఏమిటంటే, భయము భక్తి కలిగి జీవించినప్పుడే మన యెడల మరి దేవుడు గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తారు. ఇక్కడ దేవుని యందు ఎలా ఉన్నాడంట? ఇంటి వారందరితో. మన ఇంట్లో 4 ఉంటే ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే 2 ఏటో గట్టు పోతూ ఉంటారు. అందరూ ఉంటారా? అందరూ ఎవరు ఉండరండి. కొంతమంది అందరూ ఉంటారు. ఇంట్లో అందరికీ కూడా దేవుడు అంటే భయము భక్తి. మరి శనివారం వస్తే దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం వస్తే దేవుని మందిరానికి వెళ్ళాలని మరి పరుగులు ఎత్తుకుంటా వెళ్ళేవాళ్ళు, భయము కలిగి నడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించారు. చిన్న ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు, చిన్న పనిపాట్లు మరి అలాగ నడుచుకున్న వాళ్ళని కూడా బహుగా దీవించాడు, ఆశీర్వదించాడంటే కారణం ఏంటంటే భయము భక్తి. ఏముండాలండి? భయము భక్తి. ఎవరంటే? దేవుడంటే. దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అంటే భయము భక్తి కలిగి జీవించాలి. మరి అలాగే జీవించినటువంటి కుటుంబం ఎలా ఉంది అంటే, మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంట? చాలా బాగున్నాయి. శతాధిపతి అయినా కానీ మరి చూడండి ఎలాగుందంటే, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడేయండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. ఎలా ఉన్నాడండి? ప్రజలకి ధర్మం చేస్తూ ఉన్నాడు. భయం ఉంది, భక్తి ఉంది, ప్రజలకు కూడా ధర్మం చేసే సహాయము చేసే మనస్సాక్షి ఉందండి. ఎన్ని గుణాలు ఉన్నాయి తనలో. మరి చూడండి అలాగే ఇంకోటి ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మనం చేస్తామండి? పనిపాట్లు ఉంటే ఏం చేస్తారు? పని అంతా చేసేసి పగలంతా అలసిపోయానని ప్రార్థన చేయకుండా పడుకుంటారు. కానీ శతాధిపతి అంటే 100 మందికి అధికారి అంటే 100 మందికి సమాధానం చెప్పేటువంటి వాడు మరి అలసిపోతాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా ఎలాగున్నాడంట? ప్రార్థన చేసేవాడంట. ఎల్లప్పుడూ కూడా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడంట. అటువంటి సమయంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి, ఎవరండి వచ్చింది? మనుషులు కాదు వచ్చింది, దేవుని దూత వచ్చిందంట. దేవుని దూత వచ్చి ఏమని చెప్తుంది? దేవుని దూత అతనికి తేటగా కనబడును. అందుకు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగిను. ఎలా కనబడిందంట? దేవుని దూత ఎలాగా తేటగా కనిపించిందంట. అసలు మరి దేవుని దూత చూడడం అంటే మాటలు కాదు. అక్కడ యేసుప్రభు వారు చనిపోయినప్పుడు కావలి వాళ్ళని నించోబెడతారు, అవునా? కాపలకు పెడతారు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత రాయి వేయబడిన తర్వాత కాపల వాళ్ళని అక్కడ పెడతారు. పెట్టినప్పుడు ప్రభువారు లేచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుని దూతలు కనపడతాయి. అక్కడ వాళ్ళ వెలుగుని చూసి ఏం చేస్తారు? పడిపోతారు, చచ్చిన వాళ్ళే అయిపోతారు. ఇక్కడ దేవుని దూతనంటే ఎలా చూశాడంట? ఆయన తేటగా చూశాడంట. తేటగా చూసినప్పుడు ఏమని అడుగుతున్నాడు? ప్రభువా ఏమని అడిగాడంట. ఫస్ట్ భయం వేసింది. ఏమేసిందండి? దేవుని దూతను చూడగానే భయం వేసింది ఆయనకి. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు? ప్రభువా ఏమని అడిగిను. అందుకు దేవుని దూత అంటుంది కదా, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు అన్నీ దేవునికి ఎలా చేరినండి? జ్ఞాపకంగా చేరినాయి.
ఎలా చేరినాయి అంట? జ్ఞాపకంగా. మరి మనం చేసే భక్తి, మరి మనం చేసే మరి ప్రార్థన, మరి అలాగే మనం చేసే ధర్మకార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి చెందుతున్నాయి అంట? దేవుని సన్నిధికి వెళ్తున్నాయి. ఈరోజు మనం అనుకుంటాం, ఈరోజు మనం చర్చికి వెళ్ళలేదుగా, ప్రార్థన చేయలేదుగా, ఉపవాసం చేయలేదుగా, మరి దేవుని గుప్పులు ఇవ్వలేదుగా, ఎవరు చూసారులే, ఎవరు చూడలేదులే అనుకుంటాం. కానీ పరమందున్న దేవుడు ఎలా చూస్తున్నాడంట? మనకి ఎలా తెలుస్తుంది? ఆయన చూస్తున్నాడని తెలియదు. చాలామంది అంటారు, ఆయన చూశాడా ఏంటి? దేవుడు చూశాడా? మనుషులు చూడలేకపోయినా ఎవరు చూస్తారండి? ఆకాశం ముందు. అందుకని అంటాడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఎల్లప్పుడూ ఉంటాయంట. ఎక్కడ ఉంటాయి? దేవుని బిడ్డల మీద, దేవుని ప్రజల మీద దేవుని కన్నులు ఎప్పుడు కూడా మరి ఎక్కడున్నావు ఏంటని సమస్తము కూడా ఆయన కన్ను ప్రతి చోట ఉంటుందంట. ఆయన లేనిదే ఏది కూడా లేదు. అందుకని ఇక్కడ జ్ఞాపకార్థంగా ఏం చేరినాయా అంటే, ఆయన చేసిన ధర్మకార్యాలు, ఆయన చేసినటువంటి ఏం చేరినాయి అంట? ప్రార్థన చేరిందంట. ఎక్కడ చేరింది? ఆకాశం వైపు దేవుని దగ్గర చేరింది. అందుకని దేవుడు అంటాడు, దేవుని దూత అంటది కదా, నువ్వు ధర్మకార్యాలు బాగానే చేసావు, ప్రార్థన బాగానే చేసావు, నీ ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావు, కానీ ఒకటి లోటు. ఏంటిదయ్యా అంటే, నీ గృహంలో ఆరాధన పెట్టుకోవాలి. ఏం పెట్టుకోమందండి దేవుని దూత? గృహంలో ఆరాధన. మరి దైవ సేవకుడిని పిలిపించి ఆరాధన పెట్టుకోమని దేవుని దూత అక్కడ తెలియజేసింది. మరి తెలియజేసినప్పుడు దేవుని దూత మాట విన్నాడా లేదా? విన్నాడండి. నేను చేయాలా, నేను ఇన్ని చేస్తున్నాను కదా, ఇంట్లో కూటం పెట్టించుకోవాలా అని అనుకున్నాడండి? అనుకోలేదు. ఆయన అనుకోకుండా ఏం చేశాడంట? దేవుని దూత చెప్పిన ప్రకారము మరి అక్కడ పేతురు గారిని తీసుకొచ్చి ఏం చేశాడంట? అక్కడ ఆయన మరి చక్కగా ప్రార్థన పెట్టించుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక, థ్యాంక్ యూ జీసస్. మరి అన్ని చేసిన వాడు ఒకటే లోటు. ఆ లోటును కూడా మరి ప్రార్థన పెట్టించుకోమంటే దేవుడు అక్కడ ప్రార్థన ఆరాధన పెట్టించుకున్నాడు. అలాగే ఇంకో చోట చూసినట్లయితే యోబు గ్రంథంలోకి వెళ్తే, యోబు గ్రంథంలో మరి 1వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఈయన ఎలా ఉన్నాడంట? ఆయనే 100 మందికి అధికారి. కొర్నేలు ఎంతమందికి అధికారి? 100 మందికి అధికారి అయ్యుండి దేవుని యందు తన ఇంటి వారందరూ యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఇక్కడ ఊజి దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉన్నారు. ఎలా ఉన్నాడంటే ఇతను మరి బహు ఆస్తి కలిగిన వాడు. అంత ఆస్తి ఉండి కూడా ఎలా ఉన్నాడంట? అంత ఆస్తి ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఉన్నత స్థానంలో ఉంచితే చాలామంది ఏం చేస్తారండి? ఆస్తిని చూసుకుని, లేదంటే మనుషులను చూసుకుని, అనహమాల అండను చూసుకుని దేవుడిని ఏం చేస్తారండి? విడిచిపెట్టేస్తున్నారు. ఇక్కడ ఎంత ఆస్తి ఉందంట? 7 కుమారులు 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు ఉన్నారు. అతనికి ఆస్తిగా ఉన్నారు. అయితే తూర్పు దిక్కు జనులు అతడే గొప్పవాడు. మరి అంత గొప్పవాడు కూడా ఎలా ఉన్నాడంట? దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాడు. మరి కొంచెం ఒక 100 రూపాయలు ఉంటే జేబులో ఎలా ఉంటుందండి? అసలు దేవుడు ఎవడు? అందుకనే సామెతల గ్రంథాలు అంటాడు కదా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను కలుగు చేయొద్దయ్యా, తగినంత ఆహారం నాకు కలుగు చేయ్యా, ఎక్కువైన ఎళ్ళ యెహోవా ఎవడని అంటాడేమో. నిజంగా ఈ రోజులను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదిస్తే చాలామంది మందిరానికి రావాలన్నా వెళ్ళాలంటావా? ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాంలే, ఈ నెల కాకపోతే వచ్చే నెల వెళ్దాంలని ఆలస్యం చేస్తున్నారు. అదే లేని స్థితిలో ఉన్నప్పుడైతే, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడేమో పరుగులు తీసుకుంటూ దేవుని నామానికి అంటే దేవుని దగ్గరికి పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు. కానీ అన్నీ ఇచ్చిన తర్వాత భయము భక్తి అనేది మానవుడికి రాను ఏమైపోయిందండి? దేవుడు అంటే భయము భక్తి లేకుండా పోతుంది. ఇక్కడ
మరి అంత ఆస్తి. మరి కొర్నేలేమో మరి శతాధిపతి అయ్యిండు కూడా మరి చక్కగా దేవుని యందు ఇంటి వారందరితో భయభక్తులు కలిగి జీవించాడు. ఇక్కడ చూసినట్లయితే యోబు గారు యథార్థంగా నడుచుకున్నాడు, న్యాయవర్తనుడు. మరి అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టాడు. మరి అందరిని కూడా మరి గొప్పగా ఉన్నాడంట. అందరిలో ఊజు దేశంలో మరి ఎలా ఉన్నాడంట, చాలా గొప్పగా ఉన్నాడంట. మరి అంత ఆస్తి ఉన్నవాడు కూడా ఎలా ఉన్నాడంట, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకని దేవుడు మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కీర్తన గ్రంథంలో మరి 128వ అధ్యాయంలో మరి దావీదు చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు, ఆయన త్రోవల్లో నడిచి వారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేది, నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును. మనకు మేలు కలగాలంటే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకున్నారు. మరి ఆయన త్రోవలో నడుచుకుంటేనే మనకి ఏం కలిగిద్దంట, ధన్యులు. అలాగే మన చేతులు కష్టార్జితం మనమే అనుభవించేటట్టు దేవుడు చేస్తాడు. అనుభవించేటట్టు చేయాలంటే ముందు ఏముండాలి, ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవ ఏంటి, శనివారము ఆదివారము కోటాలు, మరి ఉపవాస కోటాలని గృహ కోటాలని మరి దేవుడి మనకి ఏమి ఇచ్చాడో ఆజ్ఞలన్నింటినీ కూడా మనం అనుసరించి నడుచుకుంటే దానిలోనే దేవుడు ఏం చేస్తాడంటే మన చేతుల కష్టార్జితం మనము అనుభవిస్తాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండును. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఎలాగ ఆశీర్వదించబడతాడంట, దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అంటే దేవుని యొక్క మందిరంలో నుంచి మనకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఆయన త్రోవలో నడుచుకున్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే మనకి మరి దేవుడు మనకి ఏదైనా చేయగల సమర్థుడు. మరి ఏదైనా చేయగలంటే ముందు మనలో ఏముండాలంటున్నాడు, భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించినప్పుడే దేవుడు మనకి ఏమిస్తాడంట, దీవెనిస్తాడు, ఆశీర్వాదం. హిజ్కియా ఉన్నాడు, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందంట. ఏమి రోగం అండి, దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించాడు ఆయన కూడా. కానీ ఆయనకు ఒక శ్రమ, ఏ శ్రమ వచ్చిందంట, మరణకరమైన రోగం అంటే చనిపోయేటటువంటి రోగం వచ్చింది. అప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంటే, ఎలా ప్రార్థన చేశారు, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు యథార్థ హృదయుడై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా కృపతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇందాక కొర్నేలి ప్రార్థన ఏమో జ్ఞాపకార్థంగా చేరింది దేవుని సన్నిధికి. ఇక్కడ ఈ కుమారుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏమని, అయ్యా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి ప్రార్థన వెళ్ళిందా దేవుని సన్నిధికి, వెళ్ళిందండి. వెంటనే దేవుడు చనిపోతావన్నా మరి చెప్పినటువంటి మరి ప్రవక్త మళ్ళీ ఆ గుమ్మం దాటకెత్తమే దేవుడు అంట 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానని చెప్పమన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి ఆయుష్, 15 సంవత్సరాలు. ఎలా ఇచ్చాడు, ఆయన ఎలా జీవించాడంటే దేవుని సన్నిధిలో చాలా భయభక్తిగాను ఇంకా జాగ్రత్తగా యథార్థంగా నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడంట, యథార్థంగా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి, దేవుని సన్నిధిలో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. ఎవరున్నారండి, మన ఇంట్లో ఎవరుంటాం, మనం ఉంటాం లేదా, వేరే వాళ్ళు ఉంటారు మన ఇంట్లోకి వచ్చి, లేదు కదా. దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో ఎవరుంటారు, దేవుడు ఉంటాడు. మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, చాలా భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని అంటాడు, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలండి, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలంటే ఆయన ఉన్నాడు, ఆయన చూస్తాడు. మరి ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరి ఆయన దగ్గర మనం ఎలా ఉండాలంట, చాలా భయభక్తులతో ఉండాలి. ఎలా ఉండాలండి, చాలా భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. ఆయన సన్నిధి నడుచుకున్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. అక్కడ
దేవుడు అక్కడ ఆయన జ్ఞాపకం చేసుకుని ఏమి ఇచ్చాడండి ఆయనకి? ఆయుష్. చనిపోయేవాడికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. నిజంగా చాలామంది మరి చచ్చిపోతున్నాం అన్నట్టుగా వస్తారు దేవుని సన్నిధికి. ఒక ఆమె అలాగే ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, చనిపోయిందని తీసుకొచ్చారండి. చచ్చిపోయింది, నోట్లోకి ఏగలు వెళ్ళిపోతున్నాయి. మరి మార్చి నెల కోటాల్లో తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అలా ఆయన గారు తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. మరి నోట్లో ఏగలు వెళ్ళిపోతున్నాయి. అందరేమో చచ్చిపోయింది అనుకుంటున్నారు. అంటే లాస్ట్ మరి స్థితిలోకి వెళ్ళిపోయింది అనమాట. లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి ప్రార్థన చేశారు. అక్కడ ఉన్న సేవకులు, విశ్వాసులు అందరూ కూడా మరి ఆ కోటాల్లో ప్రార్థన చేశారండి. మరి అందరైతే నిమ్ము అన్నారు. దేవుని దగ్గరికి వచ్చినాక రోగాన్ని, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక రోగాన్ని దాచకూడదండి. దాచితే ఏమైంది? మనకే నష్టం. అవునా? పాము గరిస్తే తేలు గరిసిందని చెబితే ఏమిస్తాడు? తేలు మంది ఎత్తాడు. అవునా? దేవుని దగ్గరికి వచ్చి చాలామంది ఏం చేస్తారండి? వీళ్ళేమనుకుంటారు అనుకుని ఏం చేస్తారు? మనకున్న సమస్యని అక్కడ తెలియచెప్పకుండా మరి వాళ్ళు వింటారేమో వీళ్ళు వింటారేమో అనుకుంటారు. అయితే నిమ్మయ్యా అన్నారు. కాదు, అసలు ఇదేదో రోగం అని చెప్పేసి అయ్యగారు ఆ రిపోర్ట్లు ఇమ్మని చూస్తే ఏం వ్యాధండి? ఎయిడ్స్ వ్యాధి. చనిపోయేస్తే అంటే ఇక చనిపోద్ది. మరి పక్క చిక్కిపోయింది, జుట్టు అంతా కూడా ఊడిపోయి మరి అసలు ఎలా ఉండమంటే అలా రూపురేఖలు అనేది లేదు అసలు మనిషి దగ్గర. 2 ఆడపిల్లలండి ఆమెకి. మరి అటువంటి సమయంలో అందరూ కూడా మరి ప్రార్థన చేశారండి. మరి ప్రార్థన చేసినప్పుడు ఆ కోటాల్లో మరి లాస్ట్ రోజు మనకైతే ప్రతిరోజు భోజనాలు పెడుతూనే ఉంటారు. మరి లాస్ట్ రోజు అండి ఎన్ని రోజులు అయిందనంట అన్నం తిని. మరి ఏటపోతుని కోసి మరి అక్కడ మరి భోజనాలు పెట్టినప్పుడు ఆమె కూడా అన్నం పెట్టమని చెప్పి తినేసిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి మంచాన పడి అంటే ఇంకా సేపట్లో చచ్చిపోద్దేమో అనుకున్నా. అసలు చచ్చిపోయిన శవమే అనుకున్నాం మేమైతే. మరి నిజంగా ఇప్పటికీ బతికే ఉందండి. పిల్లలు పెళ్ళిడికి వచ్చారు. మరి నిజంగా మరి ఆమె భర్త గారు ఆ రోజునైతే భర్త గారు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. కానీ 2 ఆడపిల్లలు ప్రభు ఆ తల్లి మరి లేకుండా ఉంటే ఎలాగని చెప్పేసి అందరూ కూడా మరి ప్రార్థన చేసినప్పుడు నిజంగా మరి ఆ పిల్లలకు ఒక తల్లిగా దేవుడు నిర్మించాడండి. ఆ ఎయిడ్స్ వ్యాధి ఎటు వెళ్ళిపోయిందో లేదు, దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, థ్యాంక్ యూ ఎస్. మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. ప్రతి శనివారం ఆదివారం మందిరానికి వచ్చింది, బాప్తీసం ఇప్పించారు. మరి నిజంగా దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఆమె రోగం లేదండి, ఎయిడ్స్ వ్యాధి లేదు. నిజంగా మరి ఆ కుమార్తె పెద్ద అయితే కాలేజీలో మరి ఉద్యోగం చేస్తానే చదువుకుంటుంది, చిన్నపిల్ల. మరి శనివారం వస్తే ఆదివారం వస్తే మరి మందిరాన్ని విడిచిపెట్టరండి. వాళ్ళు ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తారు. మరి నిజంగా మరి అటువంటి స్థితిలో ఉండి కూడా మరి దేవుడు రక్షించి తన మరి హస్తముల ద్వారా మరి దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడు. చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి మరి భయభక్తులు కలిగి జీవించినట్టే జీవించి మరి కొంతకాలమైన తర్వాత మరి దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత భయభక్తులు అనేది శనివారం ఆదివారం ఇక మరి విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మరి హిజ్కియాకి మరణకరమైన రోగం నుంచి దేవుడు ఏం చేశాడండి? మరి విడుదల చేశాడు. మరి ఆ బిడ్డ కూడా మరి విడుదల చేసి చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నిలబెట్టాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మరి ఊజు దేశంలో ఎవరండి? ఉన్నతమైన మంచి స్థానంలో మరి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి మరి యోబు ఎలా ఉన్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి. ఈనాడు మనం ఎలా జీవిస్తున్నాం? ఎలా నడుచుకుంటున్నాం దేవుని సన్నిధిలో? ఎలా వస్తున్నాం దేవుని సన్నిధికి? ఏమీ లేనప్పుడేమో దేవుని సన్నిధికి పరుగులు ఎత్తుకుంటూ వస్తున్నాం. అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధికి రావడానికి ఏమైంది? ఒకప్పుడు ఛార్జీకి డబ్బులు లేకపోయినా దేవుని సన్నిధికి పరుగులు ఎత్తుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజున బండి ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, మంచి మంచి వాహనాలు ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా కూడా రావడానికి ఆ సమయాన్ని ఏం చేస్తున్నారండి? పోగొట్టుకుంటున్నారు. మరి సమయాన్ని అంటే సద్వినియోగం చేసుకొని అజ్ఞానం వల్లే కాక జ్ఞానంగా నడుచుకోమంటున్నాడు. మరి జ్ఞానంగా నడుచుకోవాలంటే సమయాన్ని దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. మరి శనివారం ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలండి. ఇక్కడ మరి యెషయా గ్రంథంలోకి వెళ్ళినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో
రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమునంట అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడైనప్పుడు నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగిరిచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వల్ల గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరమున దూపము చేత నిండింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ యెషయా గారు అంటే ఎవరండి? దావీదు యొక్క నాన్న. దావీదు ఎవరు? గొల్యాతుని, చిన్నవాడే గొల్యాతుని ఏం చేశాడండి? చంపేశాడు. ఎలా? 6 మూరల జానడు గొల్యాతుని చంపేశాడు, చిన్న బాలుడు. మరి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. యెషయా మొద్దు అంటే అసలు శాంతం. ఎందుకు పనికిరాడు వీడు, ఎందుకు పనికిరాదు అన్న దాంట్లో నుంచే దేవుడు ఏం చేశాడు? పాడైపోయిద్ది, ఇది ఎందుకు పనికిరాదు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ పాడైపోయిన దాంట్లో నుంచే ఏమిచ్చాడంట? యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టిను. యెషయా మొద్దులో నుంచి ఏం పుట్టింది? చిగురు. అసలు కొమ్మను నరికెత్తే చిగురు వచ్చింది? అసలు రాదు. ఎండిపోయి అలా క్షీణించిపోయి ఎండిపోద్ది. కానీ ఇక్కడ అంట యెషయా మొద్దు నుంచి ఏం పుట్టింది? చిగురు పుట్టింది. మరి ఎలాగొచ్చిందయ్యా అంటే ఇక్కడ చూడండి, అటువంటి యెషయాని మరి ఇక్కడ దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడయ్యా అంటే మరి ఆయన ఎలా ఉన్నాడంట? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడైండుగా నేను చూచి తిని. ఆయన చూచినప్పుడు ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయంట. ఏం చూశాడండి ఆయన? యేసుప్రభు వారి యొక్క చొక్కా అంచులు, దేవుని యొక్క చొక్కా అంచులు దేవాలయం అని నిండుకుని ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండ్రి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. ఒక్కొక్కరికి ఏమి ఉన్నాయండి? 6 రెక్కలు ఉన్నాయంట. 6 రెక్కలతో ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఎలా చేస్తున్నారంట? 2తోనేమో తన ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2తోనేమో కాళ్ళని కప్పుకుంటున్నారు, 2తోనేమో ఎగురుచున్నారు. ఎన్నని? 6. అవునా? ఈ 6తో కూడా వాళ్ళు ఏం చెప్పుచున్నారయ్యా అంటే వారి సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అవి ఎక్కడికి వెళ్ళి? దేవుని దగ్గర. ఎక్కడున్నాయండి? ఇందాకడేమో కొర్నేలి ప్రార్థన ధర్మకార్యాలు ఎక్కడికి వెళ్ళి? దేవుని దగ్గరికి వెళ్ళి. ఇక్కడ మరి యోబు గారు మరి ఆయన భయభక్తులు, ఆయన అంతగా ఉన్నాడు. ఆయన కూడా దేవుని సన్నిధికి అక్కడ ఆయనకు ఒక శ్రమ వచ్చినప్పుడు ఆయన కూడా బహుబలంగా నిలబడ్డాడు. మరి ఆయన్ని కూడా దేవుడు మరి ఆ శ్రమలో నుంచి విడుదల చేసి మళ్ళీ మంచి స్థానంలో ఉంచాడు. అలాగే మరి హిజ్కియా కూడా కన్నీటి ప్రార్థన దేవునికి జ్ఞాపకార్థంగా చేరింది. ఇక్కడ ఎవరున్నారు దేవుని సన్నిధిలో? 6 మరి ఎవరున్నారండి? ప్రభు ఆసీనుడైండగా ఆయన పైగా శరాపులు ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చుని ఖాళీ కూర్చున్నారు. వాళ్ళు ఖాళీ కూర్చోలేదండి. వాళ్ళ నోరు ఖాళీగా కూర్చోలేదు. అంటే వాళ్ళు ఖాళీగా కూర్చుని మాట్లాడకుండా మౌనంగా లేరు. వాళ్ళు ఏమని చెప్తున్నారా అంటే పరిశుద్ధుడు, మీరు అనండి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానం. అంటే గానము ప్రతిగానం. అంటే మనం ఒక మాట అంటే ఇప్పుడు నేను అన్నాను కదా, మీరు ఎలా అంటున్నారు దానికి ఎదురు, అలా గానము ప్రతిగానం. మరి అలా చేస్తూ ఉన్నప్పుడంట వాళ్ళంట గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తుంటే వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదిలిపోయి మందిరంలో ధూపము చేత నిండిపడిపోయింది. అంటే మొత్తం కూడా ఆ స్వరమే ఇక అదొక ధూపంలాగా అయిపోయిందంట. మందిరం మొత్తం కూడా గడప కమ్ములు కూడా అదిరిపోయేటట్టు ఉన్నాయంట. ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, ఎలాగ స్తుతిస్తున్నారు వీళ్ళు, ఎలాగ దేవుని కనపరుస్తున్నారు. మరి ఈ రోజున మనము దేవుని సన్నిధికి వచ్చినాక మనము మరి సంవత్సరం ఆఖరి నెలలో ఉన్నాం.
మరి మనకు దేవుడు చేసిన మేలును బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలండి? దేవా, మరి సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడవయ్యా, మాకు ఆరోగ్యం ఇచ్చేవయ్యా, మాకు అది ఇచ్చేవయ్యా, ఇది ఇచ్చేవయ్యా అని దేవుణ్ణి ఏం చేయాలండి? మరి స్తుతించాలి. మరి ఇంత భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళే దేవునికి ఎలాగ స్తుతులు చెల్లించారు, ఎలాగ భయభక్తులు కలిగి నడుచుకున్నారు. అందుకని దావీదు ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావుల్లో నడుచుకుంటూ మరి ఆయన స్తుతించడమేనండి మనం చేసే పని. ఏముంది? ఆయన స్తుతించలేమా? మనకి దేవుడు ఇచ్చిన అవయవాలతోనంట ఏం చేయాలి? ఈ అవయవాలు అన్నీ ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ భూమి మీదకు పంపిస్తాడు. ఈ భూమి మీదకు పంపించినాక మనమేమో బయటపడిన తర్వాత మన అవయవాలన్నిటిని మనం నాశనం చేసుకుంటున్నాం. అవునా? దేవుడు కాదు కదా, ఒక మనిషికి మనిషి ఏం చేస్తున్నామండి? మనకు దేవుడు ఇచ్చిన అవయవాలన్నీ మంచి చేస్తున్నాడు. మరి ఆయన స్తుతించాలి, మరి ఆయన గణపరచాలని అని దేవుడు మనకు చెప్తుంటే మనమేమో ఆయన స్తుతించము, ఆయన గణపరచము, ఆయన మాటకు లోబడి మనం జీవించట్లా. అందుకనే ఆయన త్రోవలో మనం నడుచుకోవాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన మనకు ఏమనుగ్రహిస్తాడంట? మరి దీవెన ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు. అబ్రహాం అన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ అబ్రహాము ఎలా నడుచుకున్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. దేవుని యందు ఎలా ఉన్నాడంట? హానోకు ఉన్నాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడంటే దేవుని యందు? 365 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. మనం ఒక్క శనివారం ఆదివారం రావడానికే చాలా బాధపడిపోతాం. కానీ ఆయన ఎలా నడుచుకున్నాడంట? 365. మన సంవత్సరానికి ఎంతండి? ఎన్ని రోజులు? 365 రోజులు. కానీ మరి అక్కడ ఆయన 365 సంవత్సరాలు కూడా దేవుని యందు ఎలా నడుచుకున్నాడంట? భయభక్తులు కలిగి ఆయన ఎమ్మటే నడుచుకున్నాడంట. మరి ఆయన ఏది చెప్తే అది చేస్తా ఉన్నాడు. మరి ఆయన చనిపోయాడండి? చనిపోలే, పరమునకు ఎత్తబడ్డాడంట. ఆయన చనిపోకుండానే ఆరోహణం అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఎలాగా? మరి చూడండి, అందుకని అంటున్నాడు యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏమిస్తాడంట? ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని దగ్గర ఎలా ఉంటేనంట? వినయము, ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వల్ల కలుగును. దేని వల్ల కలుగును? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మూలాన వినయము, అలాగే ప్రతిఫలం. వినయంగా ఉంటే దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. అలాగే ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయంట? ఆయన దగ్గర ఏమున్నాయంట? ఐశ్వర్యమును ఘనత ఉన్నాయంట. మరి అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి ఇంకో చోట చూసినట్లయితే 14వ అధ్యాయం 26వ వచనంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఏమిస్తాడంట దేవుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట బహుధైర్యం పుట్టించును. అందరూ ధైర్యంగా ఉన్నారా? ధైర్యం అంటే దేవుడు అంట ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో ప్రతిరోజు కూడా అంట భయపడమాక అని 365 సార్లు ఉందంట బైబిల్లో. ఎన్ని రోజులు ఉంది? 325 సార్లు. 365 సార్లు అంటే ఒక సంవత్సరానికి ఎన్ని? 365 రోజులు. అంటే ప్రతిరోజు మనం ఏదో ఒక భయము కలుగుతూనే ఉంటుంది. మానవుడికి ఏదో ఒక భయం అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ అదే అంటున్నాడు, ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. దేవుడు భక్తి కలిగి జీవించిన వాళ్ళకంటే ఏముంటుంది? ధైర్యంగా. ఎలా వచ్చింది ఆ ధైర్యం? నా దేవుడు అన్నాడు, మన దేవుడు అన్నాడు, ఆయన చూసుకుంటాడు. అందుకని కొన్ని చోట్ల ఉంటుంది, నా దేవుడే నా ధైర్యం. ఎవరండి? మన దేవుడే మన ధైర్యం. ఆయన తప్ప ధైర్యపరిచే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. మరి మన దేవుడే మనకి ధైర్యంగా ఉన్నప్పుడు ఇక్కడ చెప్పుచున్న మాట ఏంటిదయ్యా అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించిన అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవపు ఓట, అది మరణపాశములో నుండి నిన్ను విడిపించును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఒకవేళ మరణం దగ్గరికి వచ్చినా కానీ
ఇంకా దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చే, మరి ఇంకా నీకు దీర్ఘాయుష్ ఉందనుకో, ఆ మరణంలో నుంచి కూడా దేవుడు మన ఏం చేస్తాడంట, విడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి మరణకరము ఇంకా ఇది చూడండి, లాజరు ఉన్నాడు. లాజరు ఎలాగా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత 4 రోజులకి దేవుడు ఏం చేశాడు, ఇక్కడ ఏమంటున్నాడు, అది మరణపాశములో నుండి నిన్ను విడిపించును. ఏంటిది అది? భయభక్తులు కలిగి జీవిస్తే మరణపాశములో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించినాను ఉంది. మరి బైబిల్ గ్రంథంలో లాజరు ఉన్నాడు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు కూడా అంట బహుగా ఏడుస్తున్నారంట. ఏడుస్తున్న సమయంలో దేవుడు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటున్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండినేళ్ళ నా తమ్ముడు చావకుండా ఉండేవాడేమో, బతికుండేవాడేమోనయ్యా, నువ్వు మరి లేవు ఇక్కడ, మరి చనిపోయాడని చెప్పేసి వాళ్ళు బహుగా దుఃఖపడుచు ఏడుస్తున్న సమయంలోనంట ప్రభు అన్నాడు కదా, నీవు నమ్మినేళ్ళ దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వాళ్ళంట మేము నమ్ముచున్నాం ప్రభు అన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టారు లాజర్ని అన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు. చూపించినప్పుడు ఆయన వెళ్ళి అక్కడ లాజరు బయటికి రమ్మని మరి చిన్న ప్రార్థన చేసి ఆకాశం వైపు కన్నులెత్తి చిన్న ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి లాజరు 4 రోజులు అయిపోయిన తర్వాత ప్రేత వస్త్రములతో బయటికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి మరణపాశములో నుండి దేవుడు ఏం చేస్తాడంట, తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి ఒక తల్లికి ఒకటే కుమారుడు చనిపోయాడు. చనిపోయి పాడి మీద పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆ తల్లి బహుగా ఏడుస్తుందంట, అయ్యో నాకు ఒక్కగానొక్క కుమారుడు లేడు, ఎవరూ లేరు, నాకు ఏ ఆధారం లేదు, ఉన్న ఒక్క బిడ్డ కూడా చనిపోయాడు అని చెప్పేసి ఏడుస్తుంటే ప్రభు అంట ఆమె మీద కనికరపడి దగ్గరికి వెళ్ళి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. నిలవగానే పాడి మీద ఉన్న కుమారుడు ఏమయ్యాడండి, లేచి కూర్చున్నాడంట. ప్రభు ఎప్పుడైతే చేయేశాడు. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నా నిజంగా మరి చనిపోయే స్థితికి వెళ్ళినటువంటి బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి, బ్రతికిస్తున్నాడు. మరి ఆయుష్ని ఇస్తున్నాడు. ఎలాగయ్యా అంటే వారి తల్లిదండ్రులను బట్టి, లేదా వాళ్ళు మరి బిడ్డలను బట్టి, మరి వాళ్ళు చేసే పరిచర్ని బట్టి, వాళ్ళు చేసే ప్రార్థన బట్టి, మరి దేవుడి జ్ఞాపకార్థంగా దేవుడు ఏం చేస్తున్నాడండి, వాళ్ళని బ్రతికించి ఆయుష్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. ఎలాగయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించమంటే. మరి ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి వారి బిడ్డలకి దేవుడు ఏమిస్తాడంట, ఆశ్రయస్థానం ఇస్తాడు, అలాగే ధైర్యంగా ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇంకేమిస్తాడంట దేవుడు, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వాళ్ళకి మరి ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఎలా ఉంటాడంట, తోడుగా ఉంటాడు. ఎలా ఉంటాడండి, నువ్వు దేవుడు తోడుగా ఉండాలి అంటే ఆయన యందు మనం ఏమి కలిగి ఉండాలంటున్నాడు, భయభక్తులు కలిగి. అబ్రహాము ఎలా నడుచుకున్నాడండి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. మరి ఎలాగ జీవించాడంట, ఆయన కూర్చోమంటే కూర్చున్నాడు, ఆయన నుంచునమంటే నుంచున్నాడు. ఆయన ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయా అంటే లేచి వెళ్ళిపోయాడు. మనం వెళ్తామండి, మనం వెళ్ళం. ఎందుకని, అట్టకి చెప్తాడులే, ఆమెకంట కీడు కనబడుతుందమ్మా ప్రార్థన చేసుకోమంటే ఆమె ఏం చేసిందండి, అట్టగే చెప్తాడు దేవుడు, కీడు అని చెప్తానే ఉంటాడు ఎంతసేపు అని చెప్పేసి ఏం చేసిందండి, వదిలేసింది. మళ్ళీ నాన్నగారు మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పారంట, అమ్మ కీడు కనబడుతుంది ప్రార్థన చేసుకోమంటే చేసుకుంటున్నానయ్యా మీరు కూడా చేస్తూ ఉండండి అందంట. కాదమ్మా గండ ప్రార్థన చేయంటే నాకెక్కడికయ్యా, నాకు పనిపాట్లే సరిపోతున్నాయి, ఆ గేదెలను అక్కడికే తీసుకెళ్ళా, ఈ పిల్లలకి ఎట్ట సరిదయ్యా, అవి సరిపోతున్నాయి కానీ ఇంకెక్కడ, ఆ కీడు అట్టకి తప్పిపోద్దులే, అలాగే కనపడిద్దిలే అనేసి వదిలేసిందంట. వదిలేసిన తర్వాత ఇక ఒక నెల అయిపోయింది. ఆ నెల అయిపోయిందిగా, అమ్మయ్య నెల అయిపోయిందిగా ఇంకేం కీడులే అనుకుందంట. అనుకున్న తర్వాత ఇక పడుకుందంట. మధ్యరాత్రిలో ఏమైందంటే పిల్లి కరుచుకుని ఈ మీద పడి కాలు కొరికేసింది అంట. కొరికేసిన తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసిన తర్వాత మరి 2 రోజులు ఉందండి. 2 రోజులు ఉన్నాక ఈ లోపల మరి వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి మా అమ్మకి ఇలా కరిసిందయ్యా హాస్పిటల్లో ఉందంటే ఆమె కీడు కనపడుతుంది ప్రార్థన చేసుకుందా అంటే చేసుకోలేదయ్యా అని చెప్పింది. అప్పుడైనా మరి అయ్యా మీరు దేవుడు చూపించాడు, నేను చేసుకోలేకపోయాను, మీరు చేయండి అయ్యా అని కూడా అంటుందండి, అంటలేదు. ఆ విషయం ఎక్కేసి
మరి 3వ రోజున చచ్చిపోయింది. మరి దేవుడు ఉత్తికినే చూపిస్తాడా? ఊరికినే చూపిస్తాడండి? మరి ఆయన ముందే మనకి తెలియజేస్తున్నాడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో అంటే జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది కూడా దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తాడు. సంవత్సరం తర్వాత జరిగేది కూడా ఒక్కోసారి మనకు కనపడిద్ది. కానీ మనం ఏమనుకుంటాం, అప్పుడు జరిగిందా, జరగలేదులే అని అనుకుంటాం. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి తెలియజేసినప్పుడు మరి ఆయన మాట మనం వినాలి కదా. మరి ఆయన మాట వినకుండా మరి ఈ బిడ్డ అయితే తన జీవితాన్ని పాడు చేసుకుంది. మరి చూడండి, చనిపోయిన తర్వాత ఏడుస్తున్నారు పిల్లలు. దిక్కులేని వారం అయిపోయాం, మా తల్లి లేకుండా పోయిందని ఏడుస్తున్నారండి. ఎందుకని? మరి దేవుడు చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందండి, ఎగతాళిగా చేసుకుంది. అంటే తీసి పడేసింది. అలాగే చెప్తాడులే, పనే సరిపోయింది, ఉద్యోగము, పనిపాట్లు, ఈ వీటి మీద ధ్యాస పెట్టేసింది. కానీ తన మీద మైండ్ పెట్టిందండి, పెట్టలేకపోయింది. అందుకని మరి మనకి దేవుడు చూపిస్తున్నాడు. మరి దేవుడు ఏంది, భయభక్తులు గల వారికి దేవుడు చూపిస్తాడండి. మరి అలా చూపించినప్పుడు ఇక్కడ అబ్రహాము మరి చక్కగా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు పలానా చోటుకి వెళ్ళంటే తన వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. చాలామంది అంటారు, వదిలేసి వెళ్ళాలి. ఒక సమయం వచ్చినప్పుడు మన దేవుడు దీవించి ఆశీర్వదించాలంటే ఎక్కడికైనా వెళ్ళాలి. అవునా కదా? సంతానం లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. మరి అటువంటి స్థితిలో ఉండి ఆయన అంటారు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బహుజనంగా చేస్తాను, నీకు సంతానం ఇస్తానని చెప్తే వెళ్ళిపోయాడంట. ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది ఏం చేస్తారు, మనుషుల మాటలు అయితే నమ్ముతారు, కానీ దేవుని మాటలో దేవుడు చెప్తున్నాడమ్మా అంటే నమ్ముతారండి? నమ్మరు. మొన్న ఒకడు వచ్చి, మీరు 1,00,000 రూపాయలు కట్టండి 3 లక్షలు అవుతాయి అన్నాడంట. ఎక్కడి నుంచి అవుతాయి? ఇస్తాడా? ఏడేమి ఇవ్వడు. కానీ ఏం చూపిస్తున్నాడు? ఆశ చూపిస్తున్నాడు. ఏమని? 1,00,000 రూపాయలు ఇస్తే 2 లక్షలు అవుతాయి. ఎలా అవుతాయి 2 లక్షలు? వడ్డీ ఇస్తాడా? వడ్డీ వచ్చేది ఏమి లేదు, తక్కువే వడ్డీ. కానీ ఏం చూపిస్తున్నాడు? ఆశ. ఆడి మాటలు ఏం చేస్తారండి, మోసపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ, నువ్వు లెగు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బహు గొప్పగా జనం చేస్తాను అని అంటే ప్రభు ఎవరో తెలియదు. అయినా సరే లేచి ఏం చేశాడండి, దేవుడు చూపించే చోటుకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడండి, ప్రభు ఏం చేయమంటావయ్యా, నేను నీకు సంతానం ఇస్తానయ్యా అన్నాడు. అక్కడంట ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడు, పాదం పెట్టే స్థలం కూడా ఉందండి అబ్రహాంకి. పాదం పెట్టే స్థలం కూడా లేదంట, సొంత స్థలమే లేదంట అసలు. మరి అటువంటి స్థితిలో ఉండి కూడా పాదం పెట్టే స్థలం లేనప్పుడు కూడా దేవుడు ఎంత భయభక్తులుగా నడుచుకున్నాడో చూడండి. మరి అక్కడ కూర్చుని ఆ చెట్టు కింద ఏం చేశాడంట, ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే 3 కనబడుతున్నాడు, కళ్ళు తెరిస్తే 3 వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరండి వాళ్ళు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 కూడా ఏం చేశాడంట, అయ్యా ఇక్కడ ఉండండి అయ్యా, కాళ్ళు కడుక్కోండి అయ్యా, మీకు నీళ్ళు ఇస్తాను, ఇక్కడ ఉండండి అయ్యా, భోజనం చేసి వెళ్దురు కానీ ఉండండి అని చెప్పేసి వాళ్ళంట ఏం చేశాడు, బతిమిలాడ ఆ చెట్టు కింద కూర్చోబెట్టాడంట. ఇల్లుందా? గుడారం వేసుకుని ఉన్నారు. భార్య భర్త ఇద్దరు కూడా గుడారం వేసుకుని ఉన్నాడు. అందుకని అంటున్నాడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఎవరు గుడారం వర్ధిల్లుద్దంట? యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. మరి యథార్థవంతులుగా నడుచుకున్నాడు కాబట్టి అబ్రహాముని దేవుడు ఏం చేశాడండి, అక్కడే దీవించి ఆశీర్వించి, మరి ఇసుక రేణువుల వలె దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వించాడు. ఈ రోజున అబ్రహాం సంతతి వారమే మనందరం కూడా, అబ్రహాం పిల్లలమే మనందరం కూడా. ఎలాగంట, అబ్రహాము దేవుని మాట విని నడుచుకున్నాడు కాబట్టి పాదం పెట్టే స్థలం లేకపోయినా కానీ దేవుడు మరి ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. అందుకని అబ్రహాముని దేవుడు ఏం చేశాడండి, గొప్ప జనంగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎలా చేశాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఎక్కడ కూర్చోమంటే అక్కడ, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ, ఎక్కడ ఏ చోటకి చెబితే ఆ పని చేశాడు. కాబట్టి దేవుడు 99 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుని అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్.
ఈ రోజున మరి మనం భక్తి ఎలా చేస్తున్నాం, మన విశ్వాసం ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నామా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం ఇస్తాడు దేవుడు, అటువారి పిల్లలకు ఆశ్రయస్థానం ఇస్తాడు. అలాగే మరి దేవుళ్ళో నడుచుకుంటే దేవుడు మరి ఏమిస్తాడంటే ఐశ్వర్యమును, ఘనతయు, స్థిరమైన కలివిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే మరి కొర్నేలు కానీ, ఏబు గారు కానీ, మరి కీర్తనకారుడైన దావీదు కానీ మరి ఆయన త్రోవలో నడుచుకున్నప్పుడు మరి దేవుడు అంటే ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. అందుకనే ఈ రోజున మరి మన జీవితాల్లో మరి భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు అని అనుకోకుండా మరి దేవుడు ఏంది మరి మనం చక్కగా దేవుని నమ్ముకున్న మనము మరి శనివారం, ఆదివారం, అలాగే కూటాలు ఏదైనా సరే భక్తి జీవితంలో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా నడుచుకున్నప్పుడు ఆయన మన దీవించి ఆశీర్వదిస్తాడు. మన చేతుల కష్టార్జితం మనము అనుభవిస్తాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని స్తోత్రం అండి. మన మధ్యన ఉన్న తేజ